మరి తెలంగాణలో నిరుద్యోగ యువత అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఏమని చెప్తారు? మరి వాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? మనం ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ప్రాంగణాలు అన్నీ కూడా రాజకీయ పక్షాలు వాళ్ళు ఉద్యమాన్ని ఎత్తుకొని కారు దించిన నాడు విద్యార్థులే ఉద్యమ రథసారులుగా మారి వాళ్ళ యొక్క ఉద్యమాన్ని వాళ్ళ భుజాల మీద మోసి ప్రాణత్యాగాలు చేసి తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని జైల్లో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు నడిపినటువంటి ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రమే నిధులు నిధులు ఉద్యోగాల మీద నియామకాల మీద జరిగినటువంటి ఉద్యమం. అయితే గతంలో ఉన్న ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చావు. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినావు. అది చెప్పడమే కాదు, పతాక శీర్షికలలో అన్ని ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, తెలుగు పేపర్లు అన్నిట్లల్లో ఫస్ట్ పేజీలో ఇగో ఫిబ్రవరి 1కు ఈ నోటిఫికేషను, తర్వాత మార్చి 1కు ఈ నోటిఫికేషన్ అని చెప్పేసి సంవత్సరం స్కెడ్యూల్ ఇచ్చినావు. స్కెడ్యూల్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇట్లున్నాయని చెప్పినావు. కానీ తీరా అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కావస్తున్నది. 3 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు నీ ప్రభుత్వం లోపల నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది ఒకటి 11,000కు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషను. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా గతంలో 6,000కు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 కలిపి నువ్వు 11,000 నోటిఫికేషన్ ఇచ్చినావు. ఆ 11,000 నోటిఫికేషన్లు కూడా నీ ప్రభుత్వం నింపింది కేవలం 9,000 జాబులు మాత్రమే. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయో దానికి పరీక్షలు రాసి రిజల్ట్ పెండింగ్లో ఉంటే రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి నువ్వు జబ్బలు గుద్దుకుంటున్నావు కదా. మరి వేరే ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబులు కూడా నీ ప్రభుత్వం ఇచ్చినట్టేనా? నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు చేసిన పని నేను చేసిన చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నువ్వు పోలీస్ జాబులు ఇస్తానని చెప్పినావు. నీ యొక్క ప్రభుత్వంలో పనిచేసే డీజీపీ ఏమో 14,000 ఖాళీల గురించి మేము ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినామని చెప్పేసి ఆయన అంటాడు. నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలేమో 20,000 జాబ్స్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. నువ్వేమో తీరా 5,000 నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు, నిరుద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి వ్యతిరేకత రాగానే ఇంకొక 2,000 కలిపి 7,000 ఇచ్చినామంటే 20,000 నౌకర్లు ఎక్కడికి పోయినాయి? మరి 20,000 నౌకర్లు ఎక్కడికి పోయినాయి? అంటే ఈ రాష్ట్రంలో 3 లక్షల పైన బడ్జెట్ ఉంటాయని చెప్తావు, కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వవు, పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే పైసలు లేవని చెప్తావు. మరి నువ్వు ఎందుకు పీకనీకి ముఖ్యమంత్రి అయినవా? అసలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ మూర్ఖుణ్ణి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఎందుకు ముఖ్యమంత్రి చేసినామని చెప్పేసి తలలు బాదుకునే పరిస్థితి ఈ రాష్ట్రం లోపల దాపరించింది. కాబట్టి నీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ నిన్ను రాజకీయంగా చేయడం ఖాయము. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులకు ఏదైతే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినవో ఆ మాట మీద నిలబడకపోతే ఖచ్చితంగా నిన్ను రాజకీయంగా వేటాడతారు, వెంబడిస్తారు. ఎవరైనా కానీ నిరుద్యోగులతో, విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మనుగోలు లేవు. కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఏదైతే పోలీసుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉన్నదో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే క్యాన్సిల్ చేసి 20,000 జాబ్లతో మరొక కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు? మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని తాగినా పర్వాలేదు, మరి నిరుద్యోగులు అన్నయ్య లెక్క అనే విధంగానైతే మాట్లాడారు కదా, దీని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు. ఎందుకంటే బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ వచ్చింది, నిన్న మంత్రి హోదా వచ్చింది. వాళ్ళ దృష్టిలో బల్మూరి వెంకటు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులే నిజమైనటువంటి నిరుద్యోగులు. వాళ్ళందరికీ అద్దంకి దయాకరు, ఇటువంటి చాలామందికి వాళ్ళే నిజమైన నిరుద్యోగులు. వాళ్ళందరికీ కొలువు వచ్చింది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగం అనేది తెలంగాణ లేదని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ నోర్లు మూతపడ్డాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావా చిక్కటిపల్లి లైబ్రరీకి? నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా,
మరి నీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది, ఇక డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు అవుతుంది. ఆ 3 ఏళ్ళు నిరుద్యోగులు ఇచ్చినా చెప్పాలి నువ్వు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాలు నిరసనల కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు నువ్వు ఇచ్చి ఉద్యోగాలను ఇచ్చినని చెప్పి డబ్బు కొట్టుకుంటున్నావు. నీకు ఏమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి? నీకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలను ఇచ్చినని చెప్తావు. నీ మంత్రిలో క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమంటాడు 40,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒక మంత్రి ఏమంటాడు 70,000 ఇచ్చినామంటాడు, ఒక మంత్రి 1,00,000 ఇచ్చినామంటాడు, ఒక మంత్రి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 2 లక్షల ఉద్యోగాలు కేవలం 100 రోజులు ఇస్తా అని చెప్పినావు. దాదాపు 3 ఏళ్ళు కావాల్సింది. ఇప్పటికీ నిరుద్యోగులు కాంగ్రెస్ నాయకులు అని కనిపించి చెప్పుతారు కొడతారు. ఇక్కడ ఇవరు ఓయికి ఏ ముఖం పెట్టుకుని వస్తారు కాంగ్రెస్ నాయకులు? మీ నాయకుల బతుడీలు వేసుకొని వస్తారు, మీ నాయకుల యొక్క పాలాభిషేకాలు అవి వేసుకొని వస్తారు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి లైబ్రరీలో ఆర్ట్స్ కళ సాక్షిగా నిరుద్యోగులను అడిగితే వాళ్ళ బాధలు ఏందో మీకు అర్థమవుతుంది. మీరు గాంధీ భవన్లో కూర్చొని చిట్ చాట్లు పెట్టుకుంటా ఇట్లా చేస్తే నిరుద్యోగుల బాధ అర్థమవుతాయా? ఈ రేవంత్ రెడ్డి అయితే నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తాము, వాళ్ళ కోచింగ్ సెంటర్లు ఇస్తాము, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పిండు. అక్కడ నోటిఫికేషన్ దిక్కులేదు. మరి అని నిరుద్యోగులు ఏం చేసిర్రు? కేవలం 2% ఓటు బ్యాంక్తో గెలిచినావు. ఆ 2% కూడా విద్యార్థి నిరుద్యోగులు ఓట్లు వేస్తే గెలిచినావు. ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు నువ్వు నిండా ముంచినావు, తెడ్డు చూపించినావు విద్యార్థి నిరుద్యోగులకి. రాబోయే ఎన్నికల్లో నీకు విద్యార్థి నిరుద్యోగులు తెడ్డు చూపబోతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇది కాకుండా ఉద్యోగాలు ఇస్తే లేకపోతే లేదు, కానీ అణిచివేత ప్రక్రియ ఎక్కువైంది. ఎంట్రీలు తాగల్లా రేవంత్ రెడ్డి నిజంగానే హిట్లర్ బూనినట్టుండు. మరి రేవంత్ రెడ్డికి మొన్ననేమో నేను హిట్లర్ లాంటి అన్నాడు, హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నిన్ననేమో రక్తం చల్లితే పంటలు పండుతాయి అంటుండు. మరి ఈరోజు మా రక్తం ఇస్తే మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తావా? మా రక్తాన్ని ఇస్తే స్కాలర్షిప్లు ఇస్తావా? మా రక్తాన్ని ఇస్తే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తావా? మా రక్తాన్ని ఇస్తే మా హాస్టల్ కడతావా? మాకు రక్తాన్ని ఇస్తే మెస్సు బకాయిలు ఇస్తావా? మా రక్తాన్ని ఇస్తే మా జీవితాలు బాగుపరుస్తావా? ఏం కావాలి? మా రక్తం కావాలని చెప్పి మా రక్తం ఇస్తాం. మరి నువ్వు రక్త పిశాచలాగా తయారైనావు. నువ్వు రక్త పిశాచి ఎట్లయితే రక్తాన్ని కోరుకుంటుందో, రక్త దాహం కోరుకుంటుందో అట్లా రక్తాన్ని కోరుకుంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రి మరి రక్త పిశాచి అర్థమైతే లేదు. దయ్యం గిట్ల పట్టిందేమో మరి నీకు. ఊర్లలో దయ్యాలు అట్లనే ఉంటాయి, రక్తాలు తాగుతుంటాయి. నువ్వు అట్లా జలగల్లాగా నువ్వు జలగవి, తెలంగాణకు పట్టినటువంటి జలగవి. నువ్వు ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్ర జలగవి. ఎందుకంటే రక్తం కదా తాగాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు జలగవే. ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇచ్చి వారందరిని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్న మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎటు చూసినా నిరుద్యోగులు అయితే ధర్నాలు చేస్తున్న వేళ మీరేమని మాట్లాడతారు? మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు ఏమన్నా సోయి కానీ లేదంటే నిరుద్యోగుల పట్ల ఏదన్నా సానుభూతి ఉందా లేదా? గుర్తుంచుకోమంటే గుద్దు ఇడిచిపెట్టి రోజులకు కాంగ్రెస్ పార్టీ గుద్ది ఇడిచిపెడితే ఆఖరికి ఏం చెప్తుంది? మనని గుద్దే రోజులు తెచ్చిండు. అరే నిరుద్యోగులు అన్నల్లారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓటేసిరు మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాంది? పోలీసులతోటి మిమ్మల్ని ఎక్కడిదక్కడ కొట్టిస్తుంది. 20,000 ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ ఉద్యోగాలు చేయాలంటే 5,000 నుండి 7,000 ఉద్యోగాలు అంటుంది. అరే దుర్మార్గుడా, ఈ నీచ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసినావా, ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా? ఎటుపోయింది రాహుల్ గాంధీ స్టేట్మెంటు? ఎటుపోయింది ప్రియాంక గాంధీ? ఎటుపోయింది నీ యొక్క యూత్ డిక్లరేషను? అంటే రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ శాఖ ఒక ఉద్యోగం ఉండొచ్చు, హోంశాఖ ఇంకో ఉద్యోగం ఉండొచ్చు, విద్యాశాఖ ఇంకో ఉద్యోగం ఉండొచ్చు, ముఖ్యమంత్రి పెద్ద ఉద్యోగం ఉండొచ్చు. మాలాంటి నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎక్కడిదక్కడ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని ఇక్కడ మమ్మల్ని కొడతారు. పోలీస్ అన్నల్లారా, కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉండదు, రేవంత్ రెడ్డి ఎల్లకాలం ఉండడు. రేవంత్ రెడ్డి నీకు దగ్గర పడ్డే రోజులు గుర్తుపెట్టుకో బిడ్డ. ఏదైతే ఈ రాష్ట్రంలో పిఆర్సీ నివేదిక ప్రకారం టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఈరోజు బుర్రా వెంకటేశం బయటికి చెప్తావా ఎన్ని లెక్కలు ఉన్నాయో, ఎన్ని ఉద్యోగాలు ఈరోజు వేకెన్సీ ఉన్నాయో బయటికి చెప్తావా? భర్తీ మీద సవాల్ బిడ్డ. ఏమనుకుంటున్నారు మీరు? నిరుద్యోగులు ఏం చేయలేరు అనుకుంటున్నారా? నిరుద్యోగులు ఒక్కసారి ఉద్యోగం మొదలు పెడితే ఏ ప్రభుత్వం అయినా కుప్పగూలాలే. ఆ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చడానికి నిరుద్యోగులు అందరూ ఏకమవుతారు. నిరుద్యోగులారా, వెనకట ఎర్రగుర్రం ఎక్కినా, వెనకట నల్లగుర్రం ఎక్కినా, వెనకట ఉద్యోగాలు రాలే, ఇప్పుడు ఉద్యోగాలు రాలే అని లైబ్రరీలోకి వెళ్ళి చదువుడు కాదు, లైబ్రరీలోకి వెళ్ళి బయటికి రండి. లైబ్రరీలోకి వెళ్ళి బయటకు వచ్చి నీ అవస్థ చెప్పుకోండి, భారీ ర్యాలీలు చేపియండి. భారీ ఏదైతే నీకు రావాల్సిన హక్కులో ఉన్న ఉద్యోగాల గురించి పోరాడాను తప్ప మీరు లైబ్రరీలో కూర్చొని నాకు ఉద్యోగం రావాలి, నాకు నోటిఫికేషన్ రావాలి, నాకు రిక్రూట్మెంట్ కావాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో బయట పెట్టాలంటే నీకు రావాల్సిన ఉద్యోగం కోసం రేవంత్ రెడ్డితో ఉద్యోగం చేయాల్సింది నువ్వు. కాబట్టి నిరుద్యోగులారా,
ఇప్పటికైనా కూడా చెప్తున్నా, విద్యార్థి పరిషత్ నిరుద్యోగులకు అండగా ఉంటుంది. విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వాలని పోరాటం చేస్తుంది. ఇది ఒక 3వ సంవత్సరం. అంటే రేవంత్ రెడ్డి మనందరికీ 6 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ఈ యొక్క 6 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగం ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఉద్యోగాన్ని కూడా తీసేసే ప్రయత్నం కూడా ఏబీపీ చేస్తుంది. ఇప్పటికైనా నిరుద్యోగులారా, ఏదో 10 మందో 20 మందో రోడ్ల మీదకి వచ్చి దిల్సుఖ్నగర్లో, చిక్కడపల్లిలో, లేకపోతే ఉస్మానియాలో ప్లకార్లు పట్టుకొని, జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తుంది కాదు. రేవంత్ రెడ్డి ఒక మోనార్కు. ఆ మోనార్క్ని మనం మోసం చేయాలని ఆయన ఫీల్ అవుతాడు. కానీ రేవంత్ రెడ్డిని గద్దె దింపాలంటే వేలాది మంది నిరుద్యోగులు మీ అవస్థకు ఏదైతే బయటికి చెప్పుకోవాలంటే బయటికి రండి, బయటకు వచ్చి కొట్లాడండి. రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా, మన ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా కొట్లాడదామని ఏబీపీ నుండి నిరుద్యోగులను మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. అన్నా, నిరుద్యోగులు అన్నలారా, మీ అవే 20 సంవత్సరాల పైసలు పెడతారు, మళ్ళీ పైసలు పెట్టాలంటే పైసలు వెళ్తారు. కోచింగ్ సెంటర్లు ఏదైతే ఈరోజు ఇన్స్టిట్యూషన్ల పేరు మీద వేల రూపాయలు తగిలేస్తే రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తాడా? వాన పడుతుంది అంటే వాన పడతలేదు. రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తాడంటే ఉద్యోగం ఇస్తలేడు. ఇది నడుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఎంట్రీని దాగి మరి ఎంట్రీని మేము చదువుతాం, ఎంట్రీని రేవంత్ రెడ్డికి పోతాం. ఎంట్రీని రేవంత్ రెడ్డికి పోసి రేవంత్ రెడ్డిని సాగొట్టేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగ ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి కారణం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కార్పొరేట్ మాఫియాకు రేవంత్ రెడ్డి కారణం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ ఎక్కడానికి రేవంత్ రెడ్డి కారణం. ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగ అమ్మాయిలు రోడ్ ఎక్కితే బట్టలు ఇంపుకుంటా పోలీసులు గుంజుకోపోవడానికి రేవంత్ రెడ్డి కారణం. ఇలాంటి రేవంత్ రెడ్డి ఎంట్రీ దాగి చచ్చిపోవాలి. కానీ మాలాంటి నిరుద్యోగ ఎంట్రీ ఎందుకు అవుతున్నా? నిరుద్యోగం బరాబరి చెప్తాం, నిరుద్యోగం కొట్లాడుతాం, నిరుద్యోగం రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా కొట్లాడుతాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ తాటాపు చౌకులకు, ఉడత ఊబులకు, దొంగ మాటలకు, మాయ మాటలకు నమ్మేటోడు నిరుద్యోగి కాదు. నిరుద్యోగం ఒక్కసారి ఉద్యమం మొదలు పెడితే మరో తెలంగాణ ఉద్యమం లాగా పోరాడి తన హక్కుగా ఉన్న ఉద్యోగాన్ని సాధించుకునేంత వరకు కూడా కొట్లాడతాడు. ఆ ఒక్క నిరుద్యోగ ఏదైతే పోరాటంలో ఏబీపీ కూడా ముందుండి కొట్లాడుతుంది. నిరుద్యోగులారా, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎంట్రీలు దాకండి. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకునే రోజులు వద్దాం. హిట్లర్ పాలన అన్నాడు కదా, హిట్లర్ ఏ విధంగా ఉరేసుకొని చచ్చిండో ఈయన కూడా అదే విధంగా ఉరేసుకొని చచ్చే రోజులు వద్దామని ఈరోజు నిరుద్యోగులందరూ కూడా కోరుకుంటూ మన హక్కుగా ఉన్న ఉద్యోగాలకు వచ్చేంత కూడా పోరాడదామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏబీపీ నుండి కోరుకుంటున్నాం అన్న.